ಕಾಪಾಡ್ತಗಡ್ಯಾ ಈ ಒಂದು ಮಲ್ಗಡಿಯಾ ಅಮ್ಮ ತೊಲಿಗೆ ಪೋಣಿ ತನಿಯ ದೊಡ್ಡ ಕತ್ತಿಂಟು ಅಡೆ ತಂದೆ కుక్కరెందుకైనా ప్రారంభంలో పడ్డారు కుక్కరెంటారు వస్తు కలిగినటువంటి వ్యధాల పగులు మీ కుక్క అలా కట్టేసుకోండి నీకు ఆస్తులుండే అంతస్తులుండే నీకు అన్నీ ఉండే వేసాలుండే మా దగ్గర ఏమి లేదు నువ్వు చెప్పురా నీకేమాత్రం ఆశించు అసలు ఊరు చుట్టూ వెళ్తావు మాన్యత నాదే కదచ్చా ఈ ఊరు మొత్తం మాన్యత నాదే కదచ్చా దానపాలెం మొత్తమా దానపాలెం మొత్తం నమ్మకాయ స్వామి గుడి కూడా మాది మీరేనా ఒళ్ళు అడుండేవాడు నువ్వు అశత్వే అథవా బ్రాహ్మణ పట్టుకొని 60 బడ్ల అమ్మంట 20 బడ్ల అమ్మంట 60 బడ్ల అమ్మంట 20 బడ్ల అమ్మంట అదే సరుకో ఎంత లాగిన లాభం లేదు సరుకు ఎక్కనో వేగను వేగను ఎక్కను ఏది రూపాయి అంత అదే చల్లని తల్లి కదా
దీన్ని మాత్రం వదలటమే. దీన్ని మాత్రం వదలటమే. అసలు మీకు ధన్యం ఉందా? లాభం అతను బయట ఉంటారు. ఇప్పుడు చెబుతారు ఏమయ్యా ఏంటి ఎంత కబలేనా కబలేనా దేవుడు బ్రహ్మలోకం పోయాడు, కళ్ళు దేవుడు కైలాసం పోయాడు, గాంధీ దగ్గర బ్రహ్మలోకం, ఇంటి దగ్గర విశాఖపట్నమా ఎంత లాకమా ఓడు ఏం నా పొట్టుడు ఏం తాగవాడు నీకు కూడా చెవుడాలు చదివినవయ్యా ఎంత లోకం ఎంత లోకం ఓ ఏం తాగనోడు
భార్య ఒరే ఏడ్చోలే సరేగానే ఇది బ్రాహ్మణ బజారు అర్థమైందా? ఇది బ్రాహ్మణ బజారు. ఈ బజార్కి దంజం ఉండండి చూస్తున్నా. ఒరే బజార్కి దంజం ఉండడం మా గుర్తుంది. ఆసుపత్రి చెప్పినట్టుంది. నేను చెప్పేది బాగా త్రాగుబోతు మీద రాకూడదు. అతను నువ్వు కడజాటవాడు. ఏమయ్యా నేను తాగేదయ్యా, నేను తాగితే నిలబడి కనబడుతున్నా సత్య ఏ చెప్తాం చెప్పు. అరే నీవు కడజాటవాడు అంటరానివాడు దూరం ఉండి మాట్లాడము. నేను కడజాతివాడు దూరంగా ఉంటాను. అవును చోట తయారు కదా ఊరాలు పెట్టుకుంటున్నా. అవును ఏం తినమది ఇదా స్టేజ్ ఇదా భూమి అదే స్టేజ్ పట్టడం వల్ల పట్టేస్తే అంతరం వస్తాం పైన చూడు ఆకాశం. ఎంత పూజేలా అవును పైన ఆకాశం. ఈ వెంటనే మన మధ్య భక్తులంతా పట్టి చాలురా. అన్నా కన్ను పడితే
కొండలో పుట్టిందో కొండలో పుట్టిందో అరే అదవా కొండలో నీళ్లు ఉంటాయి ఎవరు కొడతారా అసలు పోయి ఎందుకంటే వయసు పెరిగింది కదా. అవును తలకాయ కుదిరింది కదా, అంతే. అందువల్ల నీకు పోయి అవును ఏంటి కొండలు పుట్టిన రోజు సభ సరిగ్గా పోయావు. నువ్వు చెప్పాగా ఏమని నీళ్లు నీళ్ళు ఉంటాయా? ఏ చెప్పరా అది కొండలు పుట్టిన అగస్నాపుడియా వాసాది మాకు తెలుసులేరా. తెలుస్తుంది కదా కింద పైన చదువుతున్నావా? అట్లా కాదు నువ్వేం చేస్తావని. నేనేం చేస్తానా? సరే ఇంకొకరు ఏంటి తీసేయి. మండోకి అంటే ఏంటి చెప్ప? ఇది తెలియదు. మండోకు అంటే తాబేలురా తాబేలురా ఏంజా మండోకం అంటే తాబేలు. మండోకు తాబేలా? మండోకం మాది కూడా అడుక్కున్నావు. మిమ్మల్ని కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారుగా. ఎవరా? దక్కలవాడు. దక్కలవాడిని అనుకున్న మొగలవాడు. మొగలవాడిని అనుకుని శపలతోడు. అప్పు శపలతోడిని అనుకుని శమస్వతి. అదే శమస్వతి చెల్లెలు ఓర్వశి. ఓర్వశి మా ఆరుతో మా ఆడపడిచి. అవునవును మా ఆడపడి నోట్ వస్తుందా? వాళ్ళ అమ్మ కొడుకు. అసలు అమ్మయ్య. అవును అమ్మాయి వాళ్ళు తెలుసు. అమ్మాయి నువ్వు నా బాబు బరువు దిగేస్తారా? కబురు దించు. ఇక్కడ షార్ట్లు మాట్లాడాలని రహస్యం. విధంగా మాట్లాడు. అయిపోయింది. ఒరే నీ పెళ్ళయిందా? నాకు పెళ్ళయిందా? అవునరా? 7 సత్యం కదా. అవునరా నీ పెళ్ళయిందా అంటున్నా. పెళ్ళి అయింది స్వామి. నువ్వేగా సత్యం పెట్టింది ఆ రోజు. సత్యమా? ఒరే సత్యనం కాదురా పెళ్లి పోతావా? అసలు చూడరు చూసుకోబోతున్నా ఖచ్చితంగా. ఏంటి మీ ముచ్చి సత్యను సత్యను సత్యం పెట్టింది నువ్వు. చచ్చిపోతావు కదా సజ్జనం పెడితే. ముహూర్తం రా. ఇక మా దాన్ని పిలుస్తా నువ్వు చూసుకో. ఇక చూడు ఏమంటా ఉంటుంది. ఏదో అశోభతో ఏదో ఏదో మాత్రం అదే మా ఆయన చూసారా? నా సంగతి నీకు బాగా తెలియదు. మీ ఆయన చూసాను నీ చూస్తుంటే. నాదేం చూసుకొచ్చామే. మా ఆయన పొద్దున పోయినాయా ఈ దారి పని తిరణాలు జరుగుతుంటే ఈ తిరణాలకు వచ్చిండి రాలేదు ఇంటికి. ఇంటికి ఏం రాకపోతే ఇప్పుడు ఎత్తుక్కోవద్దా? మరి ఆడున్నాడు ఆడో
యాడా నాకు కనపడ్డాడు. ఎవరు కనపడ్డాడు? ప్రభ ప్రభ అవునా అవును తాటికర్లో కనపడిందా? సరే సార్ దండమయ్య దండమయ్య కనపడ్డా? కనపడ్డాడు కానీ అసలు ఎవరు ఏంది ఆయన కనపడ్డావు ఎలా కనపడ్డా అంటావు? అసలు ఎవరు నువ్వు? సరే నన్ను ఎరగబడియా? నాకు తెలియదు. నీకు తెలీదు? ఏమయ్యా నేను ఎవరు నీకు తెలీదు? తెలియదు కదా. నేను చెప్తా ఇనువయా? చెప్పు. నేను చెప్తా చెప్పు తినవయా? ఆడొకడు నువ్వు ఒకడు చెప్పు తెలియదు. ఓ స్వామి చెబుతా ఇనువయా అన్నానా? చెప్పు. సరేగానే నేను మాది కట్టరు కన్నాను కాదంటే సాగా. అయితే ఎందుకు వచ్చు ఈ బజార్కి? సాగా ఈ జాలపాలెంలో తిరునాళ్ళు జరుగుతుందంటే వచ్చానయ్యా. సరేగానే ఈది కూడా స్వామి లేకపోతున్నారా? లేపేది స్వామి కనురెప్పలు లేవయ్యా. అమ్మ కడుపు గల కనురెప్పలు లేవయ్యా స్వామి. సరేగానే రాగరాకి ఈదికి వచ్చే ఓ ముద్దే ఏమని చెప్పు ఓ ముద్దే ఏమని చెప్పు అంటే ఓ సంగతి నాకెందుకుయా నేను చెబుతానియా. చెప్పు. సరేగానే కూడు కూర వండుకొని కూడు కూర ఇల్లు వాకిలు చిమ్ముకొని కసులుగా లేపు చేసుకొని గుట్టలు చుక్కొని నేను కూర్చొని లేస్తుంటానుయా. సిగ్గు లేకుండా కూర్చుండేది ఓ స్వామి చెప్పులు పని లేవయ్యా. ఓహో ఆయన ఏమనుకోడు. వాడు గుట్టక నేను గుట్టకపోతే ఎవరు కొడతారయ్యా? అయితే వాడు ఏమనుకోడు. అనుకోరుయా. అందుకని నేనే చెప్తేనే అదే ఇదో చేసుకొని నేనే చేసుకుంటానయ్యా అని చెప్పానుగా. ఓహో సరే. సరేగానే మా ఆయన మంచి పనాడేనయ్యా. కానీ మేమిద్దరం ఇంట్లోనే తిరుగుతుంటాము. ఎప్పుడు కొడతాడు ఎప్పుడు అతను తెలియనే తెలియదుయా. స్వామి చెప్పులు అసలు 50 జతలు నేను. సరేగానే నీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అయితేనే కదా వాడిని ఎత్తుకుంటూ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? నా పెళ్ళి 8 సంవత్సరాలు అయిందయా. సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది. నేను అడగను. సరేగానే సరే నేను ఈ మొగుడితో కాపురం చేయలేనియా. నా మాటిను నువ్వేమి ఎనొద్దు. ఆయన పైసలు నీకు లక్షణంగా అనుకో. ఆయన 2 పక్కలు ఇస్తున్నాడయ్యా. ఒక పక్క ఇచ్చేవాడితోనే తట్టుకోలేకపోతున్నా. 2 పక్కలు ఇచ్చేవాడికి ఎట్లా తట్టుకున్నదియా? నేనేమి చేస్తున్నా భగవతి గురు తాకబోతే నా మొగుడు తాకబోతే
అందరం మగుళ్ళు కొట్టబడి